హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. మీరు వెళ్దాం అనుకుంటున్న కాలేజ్కి లేదా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం కాలేజ్కి ఈ క్వాలిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇవి ఉంటేనే అది మీ వెబ్ ఆప్షన్లో ఉండాలి, ఇవి ఉంటేనే ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి. సో ఏంటివి ఈ 10 క్వాలిటీస్ కాలేజ్కి ఉండాల్సినవి ఏంటి అండ్ దాంట్లో ఏంటి ప్రయారిటీ ఏంటి అనేది 1 by 1 క్లియర్గా మనం ఈ వీడియో సెషన్లో చూడబోతున్నాం. మీరు బీటెక్ మంచి కాలేజ్ అడుగు పెట్టేంత వరకు మన ఛానల్ మీతో పాటు ఉంటుంది. ఆ తర్వాత బీటెక్ సంబంధించి ఎన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కోపప్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి. ఆల్రెడీ రవి సార్ మ్యాథ్స్ సంబంధించి అండ్ ఫిజిక్స్ సంబంధించి ఇలాగ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఇంపార్టెంట్ బీటెక్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ నుంచి రిలీజ్ చేస్తాం, ఎలాగైతే ఇంటర్ రిలీజ్ చేసామో. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలో, పర్సనల్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ కానీ పర్సనల్గా డౌట్స్ కానీ కావాలంటే కింద డీటెయిల్స్ ఉన్నాయి. సో మెసేజ్ అండ్ లేదా కాల్ కానీ లేదా లిస్ట్ కోసం ఇలా సపరేట్గా ఆ యొక్క మెంటర్షిప్ యొక్క ప్రైజెస్ ఉన్నాయి. ఒకసారి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఆ వాట్సాప్ నెంబర్ పంపిస్తే కనుక ఒక ఐడి జనరేట్ అయ్యి మా యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు కాల్ చేస్తారు, ఆర్ఎస్ అకాడమీకి సంబంధించిన టీమ్. సో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా చూడండి, దాని వైజ్గా మీరు ఫాలో అవ్వచ్చు. సో టాపిక్లోకి వస్తే, సో ఈ 10 క్వాలిటీస్ ఏంటి ఒక కాలేజ్కి ఉండాల్సింది. సో మనం అనుకుంటున్న కాలేజ్ మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ 10 క్వాలిటీస్ ఉండాలి. అందులో ఫస్ట్ది ఫ్యాకల్టీ మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. సో ఏదో నామమాత్రపు వాళ్ళు చెప్పడము మనం ఏదో వింటే రేపొద్దున్న ప్లేస్మెంట్స్ ఇచ్చి పెట్టండి, ఓపెన్ వరల్డ్లోకి మనం అడుగుపెట్టినప్పుడు మన దగ్గర ఏం నాలెడ్జ్ ఉంటుంది? సో మనకు చెప్పే గురువు దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు మనకేం నాలెడ్జ్ వస్తుంది? సో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ సస్టైన్మెంట్ ఉంటే మనలో అది ఇంపాక్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఫ్యాకల్టీ మంచి ఎక్స్పీరియన్స్డ్దా కాదా, ఎలాగా ఏంటి అండ్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఇవి ఎలా తెలుస్తాయి అని కూడా అడగచ్చు. సో కాలేజ్కి ఎలా ఉందో ఏంటో పరిస్థితి తెలియడానికి ఏం చేయాలో కూడా నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాను. సో వీడియో లాస్ట్ దా క్లియర్గా చూడండి. సో నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా ఎంత ఏ కంపెనీస్ వస్తున్నాయి అండ్ ప్యాకేజెస్ ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. మినిమం 20 lakhs ప్లస్ ప్యాకేజ్ ఉండే విధంగా ఉండే కాలేజ్ని కొంచెం పిక్ చేసుకోవడానికి మీరు రెడీ చేసుకోవాలి. సో ఫ్యాకల్టీస్లో మంచి ఫ్యాకల్టీ ఎలా తెలుస్తుందంటే పిహెచ్డీస్ ఎక్కువ ఉండాలి. సో మనకు చెప్పే ఫ్యాకల్టీస్కి పిహెచ్డీస్ ఎక్కువ ఉండాలి. సో అప్పుడు వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనలో నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయగలుగుతారు. అది మనకి ఓపెన్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఫేస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఏదో బీటెక్లో ఏదో అంత మినిమం నాలెడ్జ్తో ఉన్న వాళ్ళే మీ ఫ్యాకల్టీ అయితే ఆ మినిమం నాలెడ్జ్లో ఇంకొంత మినిమం మీకు వస్తే మీరేం సాధించగలుగుతారు? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏముంటుంది? ఏమీ ఉండదు. ఓకే, ప్లేస్మెంట్స్ మినిమం 20 lakhs ఉండాలి. ఇక్కడ ఫ్యాకల్టీలో పిహెచ్డీస్ ఉండాలి. ప్లేస్మెంట్స్ మినిమం 20 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న కాలేజ్నే మీరు పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ NIRF ర్యాంక్ ఉండాలి, మినిమం 150 లోపు ఉండాలి, అప్పుడు అది మంచిది అన్నట్టు. ఓకే, అండ్ NAC అక్రిడిటెడ్ అయి ఉండాలి అండ్ NBA అక్రిడిటెడ్ అయి ఉండాలి. సో ఈ NAC NBA కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ముఖ్యం. మినిమం 10 బ్యాచెస్ ఆ కాలేజ్ నుంచి వెళ్ళాలి. సో మీరుది 11th బ్యాచ్ అయి ఉండాలి మినిమం. అది 12th, 13th, 16th బ్యాచ్ మీరు అనుకోండి ఇంకా మంచిది. కానీ మినిమం 10 బ్యాచెస్ అయిపోయి ఉండాలి. సో 10 బ్యాచెస్ బయటకు వచ్చేసి ఉండాలి. అలా అయితేనే అది మనం చూసుకోవాలంటే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2010లో ఉందనుకోండి ఎస్టాబ్లిష్డ్, సో ఇప్పటికీ 10 బ్యాచెస్ వెళ్ళిపోయి ఉంటాయి కదా, సో అలా జాయిన్ అవ్వచ్చు. అలాగా ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ లైబ్రరీ. సో చాలా కాలేజెస్లో లైబ్రరీ ఫీజు తీసుకుంటారు మీకు, కానీ నేమ్సేక్ బుక్స్ మెయింటైన్ చేస్తారు. అలా కాదు, ఎంత వాల్యూమ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఎన్ని థౌజండ్స్లో ఉండాలి. సో థౌజండ్స్లో ఉన్నాయా? అండ్ జర్నల్స్ ఉన్నాయా? హార్డ్ కాపీస్ ఎన్ని? అండ్ ఈ జర్నల్స్ కూడా ముఖ్యమే. సో ఆ ఈ జర్నల్స్ కూడా మనకి అవైలబుల్ ఉందా లేదా అనేది లైబ్రరీ ఫెసిలిటీస్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్, చాలా ఇంపార్టెంట్ ల్యాబ్ ఫెసిలిటీస్. సో ఎందుకు అంటే మనకి ఇంటర్లో ఏదో నేమ్సేక్ చెప్పేస్తారు, ఫస్ట్ ఇయర్లో చెప్పాలి ల్యాబ్స్. మనకి ఫస్ట్ ఇయర్లో ల్యాబ్స్ చెప్పరు. సెకండ్ ఇయర్లో లాస్ట్ మంత్లో ఫిబ్రవరిలో రికార్డ్స్ రాయిపించేసి తూతు మంత్రం కానిచ్చేసి ఆ ల్యాబ్స్ ఏది చేస్తారు. అలా కాదు.
ఒక టాపిక్ అవ్వగానే మనకి ఇమీడియట్గా ల్యాబ్కి తీసుకెళ్ళాలి. అక్కడ ల్యాబ్లో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మంచి నాలెడ్జ్ మనకు వస్తుంది. అలాంటప్పుడే మనకు ప్లేస్మెంట్స్ బాగుంటాయి, లేదా మన కాలేజ్కి క్యాంపస్ సెలక్షన్ జరుగుతాయి. లేదు అంటే ఓపెన్ వరల్డ్లో మనం ఏమైనా సాధించవచ్చు. కాబట్టి ల్యాబ్స్ అంత ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మీరు థియరిటికల్గా ఎంత చదివినా అది వేస్ట్. అలాగే ప్రాక్టికల్ రెండు క్లబ్ అయినప్పుడే మీకు నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో ఓపెన్ వరల్డ్ని ఫేస్ చేయగలుగుతారు. సో ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా అన్నీ మనకి ఇస్తున్నారా లేదా అన్న డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ స్ట్రెంగ్త్. ఒక రూములో 60-70 వేసేసి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏం అర్థం కాదు. సో ఆప్టిమమ్ స్ట్రెంగ్త్ 50 వరకు ఉంటే చాలా మంచిది, బాగా మెయింటైన్ చేసినట్టు. ఇంకా కాదుకూడదు అంటే 55 అంతే. లాస్ట్ అంటే 60 దాటిందంటే వేస్ట్. సో 50 అన్నది మనకి మినిమం మంచిది చాలా బాగున్నట్టు. 55-60 వరకు ఉన్నా పర్లేదు, కానీ 60 దాటితే మాత్రం అస్సలా. సో మినిమం క్లాస్ స్ట్రెంత్ కూడా మనకు ముఖ్యం. ఎందుకంటే మనం ఫోకస్ చేయాలన్నా అంత 70-80 స్టూడెంట్స్ని పెట్టేసి కొన్ని కాలేజ్ చెప్తాయి. అలాంటి కాలేజ్ జాయిన్ అయ్యారు అనుకోండి, మనం ఏం నాలెడ్జ్ తీసుకోలేము. ఓకే. అండ్ నెక్స్ట్ హాస్టల్. ఎవరైతే దూరంగా ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ కాలేజ్ చదవాలి అనుకుంటే కనుక బయట హాస్టల్స్లో ఉంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. అక్కడి నుంచి రానుపోని ఇబ్బందిగా ఉంటుంది. అదే కాలేజ్ హాస్టల్ అనుకోండి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ 10 క్వాలిటీస్, అంటే ఇప్పుడు ఇంటి నుంచే వెళ్తారు, జర్నీ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి అక్కర్లేదు, ఇది హాస్టల్ కన్సిడర్ చేయక్కర్లేదు. కానీ మిగతా ఇవి మాత్రం కన్సిడర్ చేయాల్సిందే. మీరు ఏ కాలేజ్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్కి ఇవి ఉన్నాయా లేదా, టిక్ మార్క్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఫ్యాకల్టీ ఉండాలి. ఫ్యాకల్టీకి ఏముండాలి, పిహెచ్డీస్. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ మినిమం 20 lakhs హై ప్యాకేజ్ ఉండాలి, మినిమం అది. అండ్ NIRF ర్యాంక్ 150 లోపు ఉండాలి. అండ్ NAC NBA అక్రిడిటెడ్ ఉండాలి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ పాతదై ఉండాలి. మినిమం మీకన్నా ముందు 10 బ్యాచెస్ బయటికి వెళ్ళిపోయి ఉండాలి. అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్, మంచి వాల్యూమ్ ఆఫ్ బుక్స్ ఉండాలి, ఎందుకంటే మీకు మంచిగా అర్థం చేసుకోవడానికి దానికి బాగుంటుంది. అండ్ ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయా, మీకు కరెక్ట్గా అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ల్యాబ్కి జరుగుతుందా లేదా. అండ్ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి మినిమం 50 ఉండాలి, లేదు లాస్ట్ అండ్ 60 వరకు ఉండాలి అంతే. హాస్టల్ బయట హాస్టల్ కన్నా కాలేజ్ హాస్టల్ అనుకోండి మీకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఇవి మనం చూసుకోవాలి. సార్ ఒక కాలేజ్కి ఇవి ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది అంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. అఫీషియల్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ఇవ్వలేదు అంటే అర్థం, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి, NIRF కోసం లేదు అంటే దానికి NIRF ర్యాంక్ లేనట్టు. NAC డీటెయిల్స్ లేవు అంటే ఆ NAC అక్రిడిటేషన్ లేను అన్నట్టు. సో ఉంటే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ GCTC కాలేజ్, GCTC అని గీతాంజలి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. సో ఒకసారి వెళ్తే ఫ్యాకల్టీస్కి 100+ PhDs ఉన్నాయి. సో టిక్ మార్క్. సో PhDs కావాలి కదా, సో ఆ PhDs ఉన్నాయి, సో టిక్ మార్క్. ప్లేస్మెంట్స్ GCTCలో 31 lakhs. సో 31 lakhs ప్యాకేజ్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ అంతా 31+ ప్యాకేజ్ ఉంది కాబట్టి టిక్ మార్క్. సో NIRF ర్యాంక్ 101 నుంచి 150 బ్రాండ్ ఉంది. సో 101 నుంచి 150 బ్యాండ్ ర్యాంక్ ఉంది. సో టిక్ మార్క్. సో NAC అక్రిడిటేషన్ ఉంది అండ్ NBA అక్రిడిటేషన్ ఉంది, A+. సో A+ అక్రిడిటేషన్ ఉంది కాబట్టి ఇది టిక్ మార్క్ GCTCకి సంబంధించి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ GCTC వచ్చి 2005లో ఎస్టాబ్లిష్ అయింది. సో 10 బ్యాచెస్ కన్నా ఎక్కువే దీని నుంచి బయటకు వెళ్ళినాయి. సో ఇక్కడ కూడా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ, అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే కనుక వాల్యూమ్ ఆఫ్ బుక్స్ అండ్ చాలా జర్నల్స్ ఉన్నాయి అండ్ చాలా హ్యూజ్ వాల్యూమ్స్ లైబ్రరీలో ఉంది కాబట్టి దీనికి కూడా టిక్ మార్క్. ఓకే. నెక్స్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్ చూసుకుంటే ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, దానికి అమౌంట్ చాలా బాగా ఎలొకేట్ చేశారు. ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా ఉంది. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు. క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 45 to 48 స్ట్రెంత్. సో 50 లోపే ఉంది మనకి క్లాస్ స్ట్రెంత్. సో దీనికి కూడా మనకి టిక్ మార్క్. నెక్స్ట్ GCTCకి కాలేజ్ హాస్టల్ ఉంది.
ఎవరైతే దూరంగా ఉండి దూరంగా ఉండి ఈ కాలేజ్ డిస్టెన్స్లో ఉన్నారు, మనం రాను పోను కష్టం, కాలేజ్లో నుండి చదువుకున్న దగ్గరలో అనుకున్న వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం వెళ్ళచ్చు. సో ఇలాంటి కాలేజ్ని మనం వెబ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో జీసీడీసీకి సంబంధించి ఎలాగైతే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయో అలాగా మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజీకి కూడా ఇలా ఉందా లేదా, ఫ్యాకల్టీకి ఎన్ని పిహెచ్డీస్, సో 100+ పిహెచ్డీస్ ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే, ఇలా ఉన్న అన్నింటికి టిక్స్ పెట్టుకుంటూ ఉండాలి. సో మినిమం మనకి హాస్టల్ ఓకే ఇంటి నుంచి వెళ్ళేవాళ్ళకి ఇది అక్కర్లేదు, కానీ మిగతావి మాత్రం ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోండి. ఇది జీసీడీసీకి అయితే 45 to 48, కానీ ఒక 50 వరకు 55 ఉన్నా పర్లేదు. ఇక్కడ బాగా వెరీ గుడ్గా మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. సో ఇలాగా ఒక కాలేజ్ని ఏమేమి ఉన్నాయో ముందుగానే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు పెట్టుకుంటే కనుక మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ఈ కొంత వర్కౌట్ ఏదైతే ఉందో పేపర్ వర్క్, అది మీకు చాలా ఫ్యూచర్ అన్నది బ్రైట్గా చేస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం లైట్ తీసుకుని ఇలాంటి పేపర్ వర్క్ చేయలేదు అనుకోండి, మీరు ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి ఏం అర్థం కాదు. ఈ ర్యాంక్స్ పట్టించుకోకుండా ఏదైతే అది వెబ్ ఆప్షన్స్ పెట్టడము అలాంటి పనులు చేయకండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇవి చూసుకుని మీరు పెట్టుకోవాలి. ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ జీసీడీసీకి సంబంధించి గూగుల్లో మనం టైప్ చేసామనుకోండి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని టైప్ చేసామనుకో డీటెయిల్స్ మొత్తం నేను చెప్పినవన్నీ వస్తాయి. అలాగే మీకు ఇంకేం కాలేజ్ కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే మీకు అందుతుంది. ఖచ్చితంగా మీరు బీటెక్ మీరు మంచి కాలేజ్ అడుగుపెట్టే విధంగా మన సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.